చూసుకుంటే కనుక సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా హల్చల్ ఎవరి మీద చూసినా అటు మహిళల మీద కానివ్వండి, లేకపోతే చిన్నపిల్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, నాయకుల యొక్క భార్యల మీద, పిల్లల మీద కూడా చాలా దారుణంగా సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్న పరిస్థితి. దానికి మీరు ఏ విధంగా, ఒక మహిళగా ఏ విధంగా స్పందిస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చిన్నపిల్లలు అంటున్నారు. కరెక్టేనయ్యా, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలే. అదే పోస్టులు నీ కూతురు మీద పెడతారు, తప్పు లేదుగా. నీ అక్క మీద, నీ చెల్లెల మీద పెడతారు, తప్పు లేదుగా. నీ అమ్మ మీద పెడతారు, లాస్ట్కి నీ భార్య మీద కూడా పెడతారు, తప్పు లేదుగా. వాళ్ళ మీద పెట్టినప్పుడు తప్పు లేదన్నప్పుడు నువ్వు ఎవరినైనా అనొచ్చు. అంటే నీ ఇంట్లో బంగారం మంచిది, బయట బంగారం కల్తీయా? నాయకులు, ఏ నాయకులు మీరు తిట్టించలేదు. నువ్వు నీ పెంపుడు కుక్కలని పక్కన పెట్టుకొని నువ్వు ఎవరిని తిట్టించలేదు. ఒక్క ముఖ్యమంత్రి గారు భార్యను తిట్టించలేదా? లోకేష్ బాబు భార్యను తిట్టించలేదా? లాస్ట్కి హోంమంత్రిగా ఉన్న అనిత గారిని ఎన్ని మాట్లాడారు మీరు? ఒక్క మాట అనుకోకుండా ఈ మాట అనలేదు అన్న మాట మీరు చెప్పండి. తప్పే ఉంది, మీకు తప్పు కాదు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అప్పట్లో మమ్మల్ని వేధించారు మీరు. మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఆ 11లో కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు లైన్ కట్టేస్తున్నారు, ఎవరు లేరు అక్కడ. కాబట్టి నువ్వు ప్రతిపక్షం కావాలని కోర్టుకు వెళ్ళావు. కోర్టు వాళ్ళు కూడా నీకేం సహకరించట్లా. నువ్వేం చేయాలో నీకు పిచ్చెక్కిపోతుంది, మెంట్లో వచ్చేస్తుంది. కాబట్టి చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని చిన్నవాళ్ళు వాళ్ళకి తెలుసా తెలియక పోస్టులు పెడుతున్నారు అంటున్నారు. ఇదే పోస్టులు నీ ఇంట్లో వాళ్ళు పెడితే నువ్వు ఒప్పుకుంటావా? ప్రతిపక్షంలో ఉన్న మా అధినాయకుడి మీద ఎన్ని మాట్లాడినారు, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినారు. ఒక మహిళ అని కూడా చూడకోకుండా కార్యకర్తల మీద ఎన్ని పచ్చిగా మాట్లాడారు. మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని, పేరు పెట్టి మాట్లాడుతున్నా, కొడాలి నాని చంద్రబాబు గారు భార్య అని కానీ, లోకేష్ బాబుని కానీ, చంద్రబాబు గారిని కానీ ఎన్ని పచ్చిగా మాట్లాడారు. అవన్నీ నీకు గుర్తు రావట్లేదా? ఈరోజు కావాలని ఎవరూ చేయట్లేదు. బోడిగడ్డ అనిల్ కుమార్ గారు ఎన్ని మాట్లాడినాడు, ఎంత పచ్చిగా మాట్లాడారు. అసలు మాకు ఆడి పేరు ఎత్తటాకే మాకు సిగ్గుగా ఉంది. అలాంటిది ఆడేమన్నాడు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే చంపేస్తానన్నాడు. అంటే నువ్వు చేపించినట్టే కదా, నువ్వు చేయించినట్టేగా. ఎన్ని నువ్వు నీ పెంపుడు కుక్కలను పెట్టుకొని నువ్వు ఒక పదవి ఇచ్చేసి హోదా మొత్తం నువ్వు తీసుకొని, అధికారం నువ్వు తీసుకొని వాళ్ళని బొమ్మల్లాగా నుంచోబెట్టి వాళ్ళని ఆడిచ్చావు. కాబట్టే రాష్ట్ర ప్రజలు గమనించి ఏం చేశారు? నీలాంటోడిని పక్కన పెట్టాలి. మంచి నాయకుడు అయి ఉన్న చంద్రబాబు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే మా మహిళలు, ఆడపిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకోకుండా ఉంటుందని చెప్పి తెలుసుకొని రాష్ట్ర ప్రజలందరూ ఆయన ముఖ్యమంత్రి చేశారు. నిన్నెందుకు చేయలేదు? నువ్వు అమ్మఒడి ఇచ్చానన్నావు, డ్వాక్రాకి ఇచ్చానన్నావు, ఇల్లులు ఇచ్చానన్నావు, రోడ్లు చేశానన్నావు. గుంతలకి నువ్వు చేసిన పనులకి కార్లు కానీ, ఆటోలు కానీ, లారీలు కానీ ముక్కలు చెక్కలు అయిపోయినాయి. ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి. అవన్నీ మీకు పని చేయట్లేదు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్లు తప్పు, అదొక్కటే నీకు తెలుసు. ఎందుకు తప్పు అవుతుంది? ఎవరమ్మ కన్నా బిడ్డ ఉందని అల్లరి చేయటానికి, ఏ ఆడపిల్ల ఉందని అల్లరి చేయటానికి మిమ్మల్ని నిలదీసి అడిగిన వాళ్ళందరినీ సోషల్ మీడియాలో పెడతారా? మీరు గనక ఏ తప్పు చేయకపోతే, నిజంగా మంచి మనిషి మీకు ఉన్నట్టయితే మీరు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? చెల్లిని అన్యాయం చేసావు, అమ్మని అన్యాయం చేసావు. లాస్ట్కి నీ భార్యను కూడా నువ్వు కావాలని నువ్వు ఎక్కడో పెట్టి దాన్ని కూడా అన్యాయం చేయటానికి చేసావు. నువ్వు మేము ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నామంటే అది ఇది అని, నువ్వు చంద్రబాబు గారి భార్య అని ఎన్ని పచ్చిగా మాట్లాడిచ్చావో అది నీకు తెలియాలి. కాబట్టి ఈరోజు నీకు బుద్ధి చెప్పారు రాష్ట్ర ప్రజలు. ఒక్క మాట కాదు నువ్వు చేసింది, ఒక్క పని కాదు. నీ ఇంటి దూరంలో ఉండి ఒక మహిళ ఎంగేజ్మెంట్ అయ్యి కృష్ణ ఒడ్డు పక్కన రేపు చేస్తే నువ్వేమైనా పట్టించుకున్నావా? పబ్జీ చేసుకుంటూ ఆడుకుంటూ కూర్చున్నావు. అలాగే మెయిన్ రోడ్డు మీద ఒక హాస్పిటల్లో 10 మంది కుర్రోళ్ళు ఒక ఆడపిల్లని రేప్ చేస్తే నువ్వేమైనా పట్టించుకున్నావా? దానికి కూడా నువ్వు కనీసం స్పందించలేదు. ఇదే మాట మన మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఈరోజు బయటపడింది. నీ దగ్గరేగా, నువ్వేగా ఆమెకు పదవి ఇచ్చావు, నువ్వేగా అధికారం ఇచ్చావు. కానీ పదవి ఇచ్చావు, హోదా ఆమెకు ఇచ్చావు, అధికారం నీ చేతిలో పెట్టుకున్నావు. ఆమె ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారండి, ఆడపిల్లలకి న్యాయం చేయాలండి అని అంటే నువ్వు పక్కన కూర్చోబెట్టావు ఆమెని. కాబట్టి ఈరోజు ఆమె బయటకు రాగలిగింది వాసిరెడ్డి పద్మ.
వాసిరెడ్డి పద్మనే చదువుతుంది నువ్వు దుర్మార్గుడివి, నీవు చేతకాని ముఖ్యమంత్రివని. కాబట్టే ఈరోజు నీకు చంద్రబాబు గారు శాస్తి చేస్తారు. ఆయన అనుకున్నది కరెక్ట్గానే చేస్తున్నాడు. పోస్టులు పెట్టిన వాళ్ళని ఆయనే కాదు ఎవరిని వదలడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. నువ్వు చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని చిన్నపిల్లలు పోస్టులు పెడుతున్నారు, చిన్నపిల్లలు తెలియక చేస్తున్నారు, వాళ్ళు చేస్తే తప్పేమిటి అని అంటున్నావు. ఇదే చిన్నపిల్లలు ఆ రోజు వాళ్ళు ఏమి అనుకోకనే వాళ్ళని తీసుకెళ్ళి పచ్చిగా నీ పక్కన ఉన్న వాళ్ళతో పచ్చిగా తిట్టించిన రోజులు కూడా ఉన్నాయి. ఒక మహిళను చూడకోకుండా ఒక టీడీపీ నాయకురాలను కానీ కార్యకర్తలను కానీ నోటుకొచ్చిన మాటలు కూడా నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయి. అయితే శ్రీరెడ్డికి చూసుకుంటే కనుక లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాసింది. నేను తప్పు చేశాను, వైసీపీలో ఉండి మా ఎంతో మతంతో మాట్లాడాను, దయచేసి నాకు క్షమించండి అని చెప్పి నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబ సభ్యులు ప్రాణహాని ఉంది, దయచేసి నన్ను కాపాడండి. మీ జనసేన వీర మహిళలు కానివ్వండి, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్కి చాలా బాధ వేస్తూ ఉంది. నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు కావాలి అని వాళ్ళు ఈరోజు లేఖ రాసిన బహిరంగ లేఖ రాసిన పరిస్థితి. ఇదివరకు ఎలా మారింది, ఇప్పుడు ఎందుకు ఎలా మారిందంటారు? నాకు నవ్వు వస్తుంది, మీరు చెప్తుంటే నవ్వు వస్తుంది. ఆమెకి ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా? 3 ఆడపిల్లలు ఉంటే శ్రీరెడ్డి అలా మాట్లాడిద్దా? అసలు శ్రీరెడ్డి కోసం మా గురించి మాట్లాడాలంటేనే మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే అలాంటి చండాలపు దాంతో మేము మాట్లాడకూడదు. ఆమె ఈరోజు లేఖ రాసింది. అంతకుముందు ఏం మాట్లాడింది? లోకేష్ బాబుని ఏం మాట్లాడింది? పవన్ కళ్యాణ్ని ఏం మాట్లాడింది? చంద్రబాబు గారిని ఏం మాట్లాడింది? లాస్ట్కి ఒక మహిళని చూడకోకుండా, ఒక మహిళగా వేరన్నారి మహిళగా భయపడకోకుండా ఈరోజు ఆమెకి హోంమంత్రి ఇచ్చారనంటే ఆమె పడ్డ కష్టం, ఆమె ఎవరికి భయపడకోకుండా చక్కగా నిలబడి ఎవరినైనా ఎదిరించి వెళ్ళింది కాబట్టి ఈరోజు ఆమె కష్టాన్ని ఫలితం హోంమంత్రి ఇచ్చారు. అలాంటి ఆమెను కూడా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావు? శ్రీరెడ్డి అయి ఉన్నావి నువ్వు. శ్రీరెడ్డి అన్న పేరు కూడా అర్హత లేదు. నువ్వు రాసిన ఉత్తరాలు కానీ లెటర్లు కానీ దాన్ని చూస్తే నవ్వుకుంటారు, అంతేగాని నిన్ను చూసి ఎవరు పాపం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి మాట్లాడావు, అలాగే పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి మాట్లాడావు. ఈరోజు ఇప్పుడు నీకు ఎటువంటి దారి లేదు కాబట్టి నిన్ను పచ్చిగా నోరెత్తి మాట్లాడకూడదు. మేము మాట్లాడము ఒక మహిళగా కాబట్టి. నువ్వు రాసిన లేఖలు కూడా ఎవరు క్షమించరు. నువ్వు అన్న మాటలన్నీ గుర్తుంటాయి. నీకు తగిన శిక్ష పడాల్సిందే, పడితేనే దేవుడు క్షమిస్తాడు.